స్వాతంత్ర పోరాటంలో జలియన్వాలాబాగ్ ఓ దారుణ మారణకాండ. భారత జాతి ఉన్నంత వరకు నాటి సంఘటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కానీ అంతకు పూర్వమే మరో దారుణం తెలంగాణలో చోటు చేసుకుంది అన్న వాస్తవం ఎంతమందికి తెలుసు? 1000 మందిని ఒకే చెట్టుకు ఉరితీసిన అమానవీయ ఘటన ఎంతమంది గుర్తుంటుంది? అందుకే కేంద్ర ప్రభుత్వం ఆ సంఘటనకు సంబంధించి సమగ్ర పరిశోధన గావించి ప్రత్యేక అధ్యయన కేంద్రం ఏర్పాటు చేయాలని సంకల్పించింది. 2 ఏళ్ల క్రితం ప్రస్తుత కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ వచ్చినప్పుడు నాటి సంఘటనకు సాక్షిభూతంగా నిలిచినటువంటి నిర్మల్ చెరువుగట్టుపై గల మర్రి చెట్టును సందర్శించారు. అక్కడ మారణకాండలో హతులైన ఆదివాసీలకు నివాళులర్పించారు. ఆ సమయంలోనే ఆ సంఘటనపై సమగ్ర పరిశోధన చేయించి ప్రత్యేక అధ్యయన కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక ప్రపంచ చరిత్రలోనే ఒకే చెట్టుకు 1000 మంది గిరిజనులను ఉరితీసిన సంఘటన కేవలం తెలంగాణ గడ్డ మీద జరగడం గమనార్హం. జలియన్వాలాబాగ్ అంటే ముందుగా ఈ సంఘటన జరిగిన చరిత్రను నిజాం పాలకులు వెలుగులోకి రానియకుండా చేసిన ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి. అయితే గిరిజనుల ఊపిరి తీసిన ఆంగ్లేయులే చరిత్రను నిక్షిప్తం చేయడంతో నాటి పోరాటాల సాక్ష్యాధారాలు నేడు బ్రిటన్లోని విక్టోరియా లైబ్రరీలో ఉండటం గమనార్హం. 1919 ఏప్రిల్ 13న అమృత్సర్లోని జలియన్వాలాబాగ్లో జరిగినటువంటి మారణ హోమానికి మించి తెలంగాణలో ఆంగ్లేయులు హింసకు పాల్పడినట్లు 1000 మందిని ఉరితీసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. 1857లో సిపాయిల తిరుగుబాటుకు కొనసాగింపుగా నిజాం రాజ్యానికి మద్దతిస్తున్న ఆంగ్లేయులకు వ్యతిరేకంగా 1860లో జరిగిన గోండు తిరుగుబాటు దేశ చరిత్రలో చిరస్మరణీయ ఘటన. 1860 ఫిబ్రవరిలో గిరిజన వీరుడు రాంజీ గోండు నాయకత్వంలో జరిగిన ఈ పోరాటం రాష్ట్రంలోని గిరిజన గూడాలను తండాలను కదిలించింది. సాంప్రదాయ ఆయుధాలతో ఆంగ్లేయులపై తిరుగుబాటు ప్రకటించింది. ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు 1860 ఏప్రిల్ 9న ఆంగ్లేయులకు చిక్కిన 1000 మంది గిరిజనులను నిర్మల్ సమీపంలోని ఛత్తీస్గఢ్ కోట సమీపంలో చెరువు ఒడ్డున ఉన్న మర్రి చెట్టుకు ఉరితీశారు. గిరిజనుల ప్రాణాలు తీసేందుకు బుల్లెట్ వృధా అవుతుందని మూకుమ్మడిగా ఉరితీశారు. నాడు ఈ సంఘటన ఆంగ్లేయుల పాలనను కుదిపివేసి దేశ స్వాతంత్ర పోరాటాలకు ప్రేరణ ఇచ్చినప్పటికీ చరిత్ర పుటల్లో సరైన న్యాయం జరగలేదు. మృతుల త్యాగాలను నాటి నిజాం రాజ్యం గుర్తించలేదు. ఫలితంగా మసకబారిపోయిన ఈ చరిత్రను భావితరాలకు అందించేందుకు ప్రత్యేక అధ్యయన కేంద్రం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు.